మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు జవాబులు చెప్పడానికి మన 100.2 FM స్టూడియోల ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ఉన్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0832 ఎస్టీడీ కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 0832 295081. నమస్కారం డాక్టర్ సురేష్ గారు. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ మంచి లాభదాయకంగా ఉంటుందని రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులు కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే పాడి పశువులు అనారోగ్యానికి గురైతే రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ముందుగా చెప్పుండ్రి, పొదుగువాపు వ్యాధి అంటే ఏంటి, అది పశువులకు ఎట్లా సోకుతుంది? ముఖ్యంగా పాడి పశువులు పెంచుకునే రైతులు వారి వద్ద ఉన్నటువంటి పాడి పశువులకు 2 వ్యాధులు ఆర్థికంగా నష్టం. క్షమించాలి, మనకు ఒక రైతు ఫోన్ చేసింది, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి. గంగయ్య, ఎక్కడి నుంచి? మాది లండసాంగి సార్. అడగండి సార్. ఇది బర్రె పాలిస్తలేదు సార్. బర్రె పాలిస్తలేదా? లేదు సార్, మాకు కూడా ఏం లేదు కానీ ఇస్తలేదు సార్. ఎప్పుడు ఈనింది అది? సార్ ఎప్పుడు ఈనింది బర్రె? ఒక 7 days అవుతుంది సార్. 12 days అయిందా? 7 days. 7 days అయిందా? సార్. ఈ మధ్యన కొంచెం వైరస్ వ్యాధులు వస్తున్నాయి. వైరస్ వ్యాధులు రావడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి లోపల జ్వరం ఉండి ఈ మేత తినడం కూడా తగ్గించేసి పాల దిగుబడి కూడా తగ్గుతుంది. అందుకు మనం ఏం చేయాలంటే వీటికి కొంచెం వెచ్చగా ఉండేటట్టుగా చూసుకొని షెడ్ ఉండాలి. చలికాలంలో వీటికి షెడ్ ఉండాలి. ఒకటి ఎండుగడ్డి వేయండి, పచ్చిగడ్డి, ఎండుగడ్డి 2 కలిపి వేయండి. అదే విధంగా కలిపి వేయండి. పాల దిగుబడి పెరగాలంటే మనకు మినరల్ మిక్చర్ని ఒక రోజుకు 50 గ్రాముల చొప్పున వేయండి. మినరల్ మిక్చర్ ప్యాకెట్ దొరుకుతుంది మీకు మెడికల్లో. ఆ ప్యాకెట్ తీసుకొని 1 kg ప్యాకెట్లో ఒక 50 గ్రాములు రోజు వేయండి. పాలు పెరుగుతాయి అవి. ధన్యవాదాలు గంగయ్య గారు. థ్యాంక్ యూ సార్. మనం పొదుగువాపు వ్యాధి అంటే ఏంటి, అది పశువులకు ఎట్లా సోకుతుందని మాట్లాడుతున్నాం, కొనసాగించండి. ముఖ్యంగా మనకు పాడి రైతులకు ఎక్కువగా నష్టం కలగజేసే వ్యాధులు 2. ఒకటి గాలికుంటు వ్యాధి, రెండవది పొదుగువాపు వ్యాధి. ఈ గాలికుంటు వ్యాధికి మనం నివారణ టీకా వేస్తున్నాం, కానీ పొదుగువాపు వ్యాధికి టీకా అనేటువంటిది లేదు. మనము పాక శుభ్రంగా ఉంచడము, ఈ చేతులు బాగా కడుక్కొని పిండడము, అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ పొదుగువాపు వ్యాధి ఎప్పుడో ఒకసారి సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటుంది. ఈ పొదుగువాపు వ్యాధి అంటే పొదుగు వాపు రావడము, పశువు యొక్క పొదుగు నొప్పి ఉండడము, వేడిగా ఉండడము, అదేవిధంగా ఈ చనుకట్లు అనేటువంటివి వాపు వచ్చి జ్వరం రావడం కూడా జరుగుతుంది. అదేవిధంగా పాలు అనేటువంటి మనం పితికి చూసినట్లయితే రక్తం రావడం కానీ, గడ్డలు రావడం కానీ, లేకపోతే గట్టిగా పడిపోవడం కానీ, పొదుగు పాలు రాకపోవడం కానీ, ఈ విధంగా మనకు వాసనతో కూడినటువంటి పాలు రావడం కానీ ఇలాంటివి మనం ఉంటే దీన్ని పొదుగువాపు వ్యాధిగా మనం పేర్కొంటాం. మరి ఇది పశువులకు ఎట్లా సోకుతుంది అంటున్నారు? ముఖ్యంగా ఈ పొదుగువాపు వ్యాధి అనేటువంటిది చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి బ్యాక్టీరియాతో రావచ్చు. క్షమించాలి, మనకు మరో రైతు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. హలో. మీ పేరు ఊరు చెప్పండి అమ్మా. నా పేరు సార్ రామ్నగర్. అడగండి. మేము ఒక బర్రె కొనాలనుకుంటున్నాం సార్. చెప్పండి. బర్రె ఒంటి మించి సార్. బర్రె ఏ బర్రె ఒంటి మించి? మీరు బర్రె కొనాలనుకుంటే గ్రేడెడ్ ముర్రా బర్రెని తీసుకోవాలమ్మా. ఈ గ్రేడెడ్ ముర్రా బర్రె తీసుకుంటే ఏమవుతుంది అంటే అది మనకు 8 నుంచి 10 లీటర్ల పాలిస్తుంది. మనకు ఒక 300 రోజుల వరకు కూడా పాలిస్తుంది. ఇది గ్రేడెడ్ ముర్రా అంటే కొమ్ములు వంకర తిరిగి ఉండడము, అదేవిధంగా నల్లగా ఉండడము, ఈ ముర్రా జాతి గేదె లక్షణాలన్నీ కూడా వీటిల్లో ఉంటాయి. కాబట్టి గ్రేడెడ్ ముర్రా అంటే ప్యూర్ ముర్రా కాకుండా ఒక 80% ముర్రా లక్షణాలు ఉన్నటువంటి గేదెలు మన దగ్గర వాతావరణాన్ని తట్టుకొని మంచిగా పాల దిగుబడిని ఇస్తాయి. కాబట్టి గ్రేడెడ్ ముర్రా జాతి గేదెని తీసుకోండి మీరు.
దాదాపుగా మనకు 70 నుంచి 80 వేల మధ్యలో మనకు ఇవి దొరుకుతాయి గేదెలు. హలో, ధన్యవాదాలు అనసూయ గారు. ధన్యవాదాలు సార్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0873 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 0873 ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. సార్, మనం ఈ పశువులకు ఈ వ్యాధి ఎట్లా సోకుతుంది అన్నది మాట్లాడుతున్నాం, కొనసాగించండి. ముఖ్యంగా మనం పాలు పిండిన తర్వాత ఏమవుతుందంటే అది ఒక 10-15 నిమిషాల వరకు టీట్ ఓపెన్ ఉంటుంది. పాలు పిండిన తర్వాత వెంటనే ఆ పశువు కింద పడుకున్నది అనుకుందాం. పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కింద మట్టి అనేటువంటిది ఉంటుంది. ఆ మట్టిలో సూక్ష్మక్రిములు ఉంటాయి. వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, మైకోప్లాస్మా కానీ, ఇవన్నీ కూడా వ్యాధికారకాలే. లోపలికి వెళ్ళిపోయి ఈ పాలు అనేటువంటివి అవి పెరుగుదలకు మంచి మీడియా కాబట్టి తొందరగా సంఖ్య పెరిగిపోయి పొదుగువాపు వ్యాధిని కలుగజేస్తాయి. కాబట్టి మనం బ్యాక్టీరియానా వైరసా అనేటువంటిది మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకొని ఈ వ్యాధి పొదుగువాపు వ్యాధిగా మనం నిర్ధారించుకోవాలి. మరి ఈ పొదుగువాపు వ్యాధి కారకం ఏదంటారు? ముఖ్యంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, మైకోప్లాస్మా కానీ, ఫంగస్ కానీ, ఈ 4 కారకాలు కూడా పొదుగువాపు వ్యాధిని కలుగజేస్తాయి. మరి ఈ పొదుగువాపు వ్యాధి లక్షణాల గురించి కూడా తెలియజేయండి. ముఖ్యంగా మనము పొదుగువాపు వ్యాధి ఇది సడన్గా ఒక అధిక పాలిచ్చి పాడి పశువులలోనే ఎక్కువగా వస్తుంది. మనం చూసుకున్నట్లయితే HF జాతి రకాలలో, జెర్సీ రకాలలో, గ్రేడెడ్ ముర్రా జాతి ఇలాంటి పశువులలో అధిక పాలిచ్చే పాడి పశువుల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ రోగ నిరోధక శక్తి అనేటువంటిది కొద్దిగా తగ్గిపోయి ఈ పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అధిక పాలిచ్చే పాడి పశువుల్ని చాలా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే పొదుగు ఫస్ట్ వాపు రావడం, మనం ముట్టిన వెంటనే పశువుకు నొప్పి అవుతుంది, అంటే ఉబ్బుతుంది, చనుకట్లు వాపు రావడం, 1 కానీ 4 కానీ వాపు రావడం, పాలల్లో రక్తం రావడం కానీ, గడ్డలు రావడం కానీ, వాసనతో కూడినటువంటి చీము రావడం కానీ ఇలాంటివి కనిపిస్తాయి. అదేవిధంగా పశువుకు జ్వరం కూడా వస్తుంటుంది, పశువు మేత తినకపోవడము అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం. ఈ లక్షణాలు ఉన్నట్లయితే దీన్ని పొదుగువాపు వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ పొదుగువాపు వచ్చిన పాడి పశువుల పాలు తాగొచ్చు అంటారా? ముఖ్యంగా ఇది ఇన్ఫెక్టెడ్ ఉంటుంది కాబట్టి, బ్యాక్టీరియా, వైరస్, మైకోప్లాస్మా ఉంటుంది కాబట్టి మనము ఒకవేళ కాల్చుకొని, అంటే ఈ పొదుగువాపు వ్యాధి వస్తే పాలు పలిగిపోతాయి, యాక్చువల్గా పలిగిపోతాయి. అనుకోకుండా మనం అన్ని మిక్స్ చేసి తాగినట్లయితే గొంతు నొప్పి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తాగకుండా జాగ్రత్త పడాలి వీటిని. మరి ఈ పొదుగువాపు వ్యాధిని నిర్ధారించడం ఎలా అంటారు? ముఖ్యంగా మనము ఒక టెస్ట్ చేస్తాము. ఈ పొదుగువాపు వ్యాధికి ఈ టెస్ట్ అనేటువంటిది అసిడిటీ ఉన్నదా లేకపోతే ఆల్కలైన్ ఉన్నదా అనేటువంటిది లిట్మస్ పేపర్తోని పాలని టెస్ట్ చేసి మనం ఈ వ్యాధిని నిర్ధారించుకోవచ్చు. మరి ఈ పొదుగువాపు వ్యాధికి ఎలాంటి చికిత్సను అందించాలంటారు? పొదుగువాపు వ్యాధిలో ముఖ్యంగా మనం చికిత్స చూసుకున్నట్లయితే యాంటీబయాటిక్స్ మందుల్ని వాడుతుంటాం. ఈ యాంటీబయాటిక్స్ మందులలో చాలా రకాల మందులు ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా మనము ఈ యాంటీబయాటిక్స్ని ఎంచుకోవాలి. ఎట్లా నిర్ధారించాలంటారు? మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు 0873 STD కోడ్ జత చేసి 295081 లేదా 230081 ఫోన్లు చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు. ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు. వాట్సాప్ నంబర్ 0873 ఈ కార్యక్రమం 7:45 దాకా ప్రసారం అవుతుంది. సార్, మనం ఈ పొదుగువాపు వ్యాధికి ఎలాంటి చికిత్సను అందించాలంటారు? ముఖ్యంగా పొదుగువాపు వ్యాధిలో చికిత్స అనేటువంటిది చాలా ముఖ్యం. మనము ఎప్పుడైతే ఈ లక్షణాలను గమనిస్తామో మొదటి రోజే మనము చికిత్స చేయించినట్లయితే తొందరగా తగ్గిపోతుంది. ఒకవేళ
ఈ చికిత్సలో లేట్ అయితే, ఒక 2-3 రోజులు లేట్ అయితే పొదుగు అనేటువంటిది గడ్డగట్టిపోవడం, గట్టిగా పడిపోయి పాలు అనేటువంటివి ఆ క్వార్టర్ నుంచి, ఏదైతే 4 భాగాలు ఉంటాయో ఒక భాగం నుంచి ఈ పాలు రాకపోవడం అనేటువంటిది గమనిస్తాం. అట్లా మనము చాలా ఆర్థికంగా నష్టపోతాం. కాబట్టి వెంటనే మనం చికిత్స చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ యాంటీబయాటిక్స్ మందుల్ని ఎంచుకోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. దీన్ని ఈ సెన్సిటివిటీ టెస్ట్, యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ అనేటువంటిది చేసి పాలని మనం టెస్ట్ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ ఏది షూట్ అవుతుందో దాన్ని మనము ఇవ్వాలి. క్షమించాలి, మనకు మరో రైతు ఫోన్ చేసిండ్రు, మాట్లాడిన తర్వాత కొనసాగిద్దాం. ఓకే. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఊరు చెప్పండి సార్. నేను బోరది నుంచి సార్ భగవాన్ మాట్లాడుతున్నాను. అడగండి సార్. నమస్కారము భగవాన్ గారు, చెప్పండి సార్. అది ఒక మా భార్య సన్ను పెద్ద ఉన్నారు సార్, దానికి ఏమన్నా చికిత్స ఉన్నాయా సార్? అంటే ఈ మధ్యన అయిందా లేకపోతే ముందటి నుంచో ఉందా? ఈ మధ్యన అయింది సార్. ఈ మధ్యన అయితే దానికి మనం ఏం చేయాలంటే, ఇది పెద్ద కావడం అనేటువంటిది మ్యాస్టైటిస్ లక్షణమే. వెంటనే మీరు ఒక ఈ యాంటీబయాటిక్ మందుని వాడాలి. ఒక సింగిల్ డోస్ వాడినా కానీ తగ్గిపోతుంది. యాంటీబయాటిక్ అనేటువంటిది 3 రోజులు పనిచేసే యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి, లేకపోతే పొదుగు లోపల ఎక్కించేటువంటి యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయి. ఈ స్టెప్టోపెన్సిలిన్ కానివ్వండి, సెఫ్టిఫార్ కానివ్వండి, సెఫ్టిజోన్ కానివ్వండి, ఇలాంటి యాంటీబయాటిక్స్ వాడినట్లయితే మనం తగ్గించుకోవచ్చు. తప్పకుండా దాన్ని తగ్గించుకుంటే మనకు పాల దిగుబడి అనేటువంటిది పెరుగుతుంది. సార్ ఈ గోపాల మిత్ర సరిపోతుంది సార్, మిత్రాన్ని కలిస్తే సరిపోతుంది. గోపాల్ మిత్ర ద్వారా కూడా మనం చేపియచ్చు ఇది. ఓకే, ధన్యవాదాలు భగవాన్లు గారు. సార్, మన ఈ కార్యక్రమానికి వాట్సాప్ సందేశం వచ్చింది. ఇచ్చోడ నుంచి రామ్దాస్ అడుగుతున్నారు, మా గేదె పొదుగుకు చిన్న కురుపు లాంటిది ఉంది, గడ్డ లాంటిది ఉంది, దీనికి ఏం చేయమంటారు అని అడుగుతుంది సార్. అంటే గడ్డ అనేటువంటిది లోపల కావచ్చు, బయట కావచ్చు. ఈ గడ్డ అనేటువంటిది కరగడానికి మనకు ఈ పెండిస్టిన్ SH అనేటువంటిది ట్యూబ్ దొరుకుతుంది. ఆ ట్యూబ్ ఎక్కించినట్లయితే మనకు దాంట్లో కరిగించేటువంటి ఈ మందు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ పెండిస్టిన్ ట్యూబ్ ఎక్కియచ్చు. లేకపోతే మనకు సెరటోపెప్టిడేజ్ అనేటువంటిది ట్యాబ్లెట్ కూడా దొరుకుతుంది, అవి కూడా వేయచ్చు. ఈ విధంగా మనము ఒక 3 నుంచి 5 రోజులు వేసినట్లయితే ఆ గడ్డలు కరిగిపోవడం జరుగుతుంది. మనం ఇందాక పొదుగు వాపు వ్యాధికి చికిత్స గురించి మాట్లాడుతూ ఉన్నాం, దాన్ని కొనసాగి ముఖ్యంగా మనము చికిత్స చెప్పినాం. ఇప్పుడు చికిత్స అనేటువంటిది తొందరగా చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. లేకపోతే మనకు 25% పాల దిగుబడి తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక చనుకట్టుకు వచ్చిందంటే 25%, 2 చనుకట్లకు వస్తే 50% పాల దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి వెంటనే చికిత్స చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. తొందరగా దాన్ని బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ చంపడం అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే మంచి యాంటీబయాటిక్స్ మనకు ఇప్పుడు ఈ మార్కెట్లో చాలా మంచి యాంటీబయాటిక్స్, సింగిల్ డోస్ యాంటీబయాటిక్స్ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి వీటిని వాడినట్లయితే మనం తగ్గించుకోవచ్చు. చికిత్సలో భాగంగా ఈ జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్ మందు, అదేవిధంగా సోడా, ఎందుకంటే యాసిడిటీ పెరుగుతుంది కాబట్టి సోడా తినిపించడం వల్ల కూడా మనం కొంచెం ఆ పొదుగు అనేటువంటిది మంచి కావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ వ్యాధి రాకుండా నివారణ ఏమైనా ఉందంటారా? ముఖ్యంగా వ్యాధి ఎందుకు వస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. పాలు పిండడం అనేటువంటిది శుభ్రంగా లేకపోవడం వల్ల రావచ్చు. అంటే పాలు పితికేటప్పుడు చేతులు సరిగా శుభ్రంగా కడుక్కపోవడం, అదేవిధంగా ఈ పాలు పిండిన తర్వాత ఆ టీట్స్ అనేటువంటివి ఓపెన్ ఉంటాయి కాబట్టి కింద పడుకోవడం వల్ల ఏమవుతుందంటే సూక్ష్మక్రిములు లోపలికి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ని కలుగజేస్తాయి. కాబట్టి మనం పడుకోకుండా జాగ్రత్త పడాలి పశువుని. అందుకు మనము పిండిన తర్వాత మేత వేయడం అనేటువంటిది, లేకపోతే నడిపియడం అనేటువంటిది చేయాలి. ఒక 10-15 నిమిషాలు పశువుని నడిపించినట్లు, లేకపోతే మేత వేయడం ఇలాంటివి చేస్తే పడుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఈ విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే మనము పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా చేతుల్ని బాగా శుభ్రంగా కడుక్కొని యాంటీసెప్టిక్ మందులతోని కూడా కడిగేయాలి పొదుగుని. ఈ యాంటీసెప్టిక్ మందుల్ని రోజు వాడడం వల్ల మనకు ఏమవుతుందంటే ఆ ఏరియాలో క్రిమి కీటకాలు అనేటువంటివి లేకుండా మనం జాగ్రత్త పడవచ్చు. కాబట్టి షెడ్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. అంటే ఈ పశువులకు ఈ వ్యాధి వచ్చినప్పుడు ఎన్ని రోజుల వరకు తగ్గే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా పశువులలో ఈ వ్యాధి వచ్చిన వెంటనే మనం చికిత్స చేయించినట్లయితే 2-3 రోజులలో తగ్గిపోతుంది. లేకపోతే మనకు ఈ పాలు ఎన్ని రోజులైతే ఇస్తుందో అన్ని రోజులు కూడా పాలు రాకపోవడం జరుగుతుంది. కాబట్టి
మనం తొందరగా చికిత్స చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక వారం రోజులలో కూడా మనం తగ్గించుకోవచ్చు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడిన విధానంని బట్టి కూడా మనము ఈ వ్యాధిని తగ్గించుకునేటట్లు చూసుకోవచ్చు. మరి ఈ పొదుగు వాపు వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమై ఉంటాయి? ముఖ్యంగా మనము ఇందాక చెప్పుకున్నట్లు పాక శుభ్రంగా ఉండడము, అదేవిధంగా పాడి పశువుల్ని శుభ్రంగా ఉంచడము, కడగడము, ఎప్పటికప్పుడు పశువుని కడగడము, పొదుగుని కడిగేసి ఒక కాటన్ గుడ్డతోని తుడవడం అనేటువంటివి చేయడము, యాంటీసెప్టిక్ లోషన్స్తోని కడగడము, ఇలాంటివి చేసినట్లయితే మనం పొదుగు వాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. మరి ఈ పొదుగు వాపు వ్యాధి ఆర్థికంగా ఎలా నష్టాన్ని కలిగించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనకు ఈ వ్యాధులలో చూసుకున్నట్లయితే పాడి రైతులలో 2 వ్యాధుల వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది. ఒకటి గాలికుంటు వ్యాధి, రెండోది పొదుగు వాపు వ్యాధి. 25% నష్టాన్ని కలుగజేసే వ్యాధి పొదుగు వాపు వ్యాధి. ఒక పాడి పశువు 10 లీటర్ల పాలిచ్చేది ఒక చన్నుకు ఈ పొదుగు వాపు వ్యాధి వచ్చినట్లయితే 2 నుంచి 3 లీటర్లు తగ్గిపోతాయి. అంటే మనకు 2-3 లీటర్లు కంటిన్యూగా తగ్గిపోవడం వల్ల మనకు ఆర్థికంగా చాలా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి ఆర్థికంగా నష్టం కలుగజేసే వ్యాధులలో ఇది 2వ వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాధి రాకుండా మనం జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా ముఖ్యం. మరి అన్ని పశువులకు అంటే ఆవులు, గేదెలే కాకుండా గొర్రెలు, మేకలకు కూడా ఈ పొదుగు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందంటారా? ముఖ్యంగా ఈ గొర్రెలకు, మేకలకు కూడా పొదుగు వాపు వ్యాధి వస్తుంది. ఎప్పుడైతే ఈనిన తర్వాత మట్టి తలగడము, ఆ పాలు పిల్లలు తాగిన తర్వాత, గొర్రెల మేకల పిల్లలు తాగిన తర్వాత అది పండుకున్నప్పుడు మట్టి తలగడం వల్ల లోపలికి క్రిములు వెళ్ళిపోయి ఈ పొదుగు వాపు వ్యాధి అనేటువంటిది వస్తుంది. పిల్లలకు ఈ పాలు అనేటువంటివి కూడా తగ్గిపోవడము, పిల్లలు వీక్ కావడము, ఇలాంటి నష్టాన్ని కలుగజేస్తాయి మనకు. గొర్రెలు, మేకలలో కూడా వస్తుంది. మరి ఆ పశువుల పాక పరిసరాలకు ఈ వ్యాధులకు ఏమైనా సంబంధం ఉంటుందా? వీటి పరిసరాలు ఎలా ఉంటే మంచిదంటారు? ముఖ్యంగా మనము ఒక పశువుల పాకలో ఈ పొదుగు వాపు వ్యాధి వచ్చిందంటే ఒక పశువు నుంచి ఇంకొక పశువుకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇలా క్రిములు ఈ పొదుగు వాపు వ్యాధిని కలుగజేస్తూ ఉంటాయి. ఒకవేళ మనము ఈ షెడ్ నుంచి ఇంకో షెడ్కు మనం ఆ విధంగానే ఈ క్రిముల్ని మనం ముట్టేసి, అంటే పాలని పిండిన తర్వాత వేరే షెడ్కు పోయి వాటిని ముట్టినాం అనుకోండి, మన చేతుల ద్వారా కూడా ఈ సూక్ష్మ క్రిములు అనేటువంటివి స్ప్రెడ్ అవ్వడం జరుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే పొదుగు వాపు వ్యాధి వస్తుందో దాన్ని కల్లింగ్ చేయడం, అంటే షెడ్ నుంచి బయట వేరుగా సపరేట్గా కట్టేసి దాన్ని సపరేట్గా ఉంచేసి ఆ పాకని శుభ్రంగా ఉంచడం అనేటువంటిది చేయాలి. ఇది సెగ్రిగేషన్ అంటాం మనము. దీన్ని చేసినట్లయితే మిగతా పాడి పశువులకు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి ఈ పాడి పశువులు అనారోగ్యానికి గురి కాకుండా ఎలాంటి మేతను ఏ మోతాదుల్లో అందిస్తే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఈ పాడి పశువులలో అధిక పాలిచ్చే పాడి పశువులకు ఎప్పుడైతే అవి స్ట్రెస్కు గురవుతాయో, ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడే ఈ వ్యాధులు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి. కాబట్టి పోషణ అనేటువంటిది చాలా ముఖ్యం. పోషణ సరిగ్గా ఉన్నట్లయితే మనకు ఈ వ్యాధుల నుంచి తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. వాటికి మినరల్ మిక్చర్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ మినరల్ మిక్చరు తక్కువైనప్పుడు స్ట్రెస్కు గురైపోయి అధిక పాలిచ్చే పాడి పశువుల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి ఈ క్రిములు అనేటువంటివి తొందరగా దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది పొదుగు మీద. పాలల్లో ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ తొందరగా గ్రోత్ అవుతుంది, ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయి తొందరగా వ్యాధిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ ఏవైతే మనము ఈ పోషణ ఉంటుందో సమీకృత దాన, అదేవిధంగా మినరల్ మిక్చర్ అనేటువంటిది, తర్వాత యాంటీసెప్టిక్స్ లోషన్స్ అనేటువంటివి వాడడం, ఇవన్నీ కూడా మనం సరిగ్గా చేసినట్లయితే ఈ పాడి పశువులకు ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. జామిడి నుంచి సుదర్శన్ అడుగుతున్నారు, మా లేగే అంటే మోషన్స్ బాగా అవుతున్నాయి, పాలు మిగిలిపోతున్నాయి, దీన్ని ఏం చేయమంటారు అని అంటున్నారు. అంటే పాలు పితికిన తర్వాత మిగిలిపోతున్నాయి. పాలు అనేటువంటివి మొదటగా మనము ఎప్పుడైతే షేప్ ఇడుస్తామో, మనం షేప్ ఇడవడానికి మనం దూడని విడుస్తాం. అది కొంచెం చీకిన తర్వాత ఆ దూడని సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత మనం పాలు మొత్తం పిండేయాలి. పాలు చాలామంది రైతులు ఏం చేస్తారంటే లాస్ట్ పాలు ఏవైతే మిగిలిన పాలు ఉంటాయో వాటి దూడకి ఇస్తుంటారు. కానీ మిగిలిన పాలల్లో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. వెన్న అనేటువంటిది పాలల్లో పైకి వస్తుంది కదా. వెన్న ఎప్పుడన్నా మీగడ పైకి వస్తుంది కాబట్టి, వెన్న సాంద్రత తక్కువ ఉంటుంది, మీగడ పైకి వస్తుంది కాబట్టి పొదుగులో కూడా అట్లనే ఉంటుంది. ఈ పాలల్లో
ఈ వెన్న అనేటువంటిది పొదుగులో పైన ఉంటుంది కాబట్టి లాస్ట్ పాలల్లో వెన్న శాతం ఎక్కువ వస్తుంది, ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి పాలని మొత్తం పిండేయాలి. మొత్తం పిండితే మీకు ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువగా వస్తుంది, రేట్ కూడా అధికంగా వస్తుంది. ఈ దూడలకు అనేటువంటివి ఎక్కువ పాలు ఇవ్వకూడదు. మనము ఎంత పడితే అంత పాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాటికి బ్యాక్టీరియా పెరిగిపోయి ఈకోలై బ్యాక్టీరియా, బీకోలై అనేటువంటిది పెరిగిపోయి ఈ తెల్ల విరేచనాలు కానీ పచ్చ విరేచనాలు కానీ వస్తాయి. కాబట్టి దీనికి మనము ప్రతి 15 రోజులకు ఒకసారి దూడకు మనం ఆక్సిటెట్రాసైక్లిన్ పౌడర్ని మనం పైపాటుగా అంటే ఓరల్గా ఇచ్చినట్లయితే ఈ స్కోర్స్ వ్యాధిని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దూడలలో విరేచనాలని కూడా తగ్గించుకోవచ్చు. మరి దూడల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ దూడల పోషణ గురించి కూడా తెలియజేయండి. ముఖ్యంగా దూడలకు పోషణలో భాగంగా మనము మొదటగా అనుకున్నాం తక్కువ పాలు ఇవ్వాలని. అంటే బాడీ వెయిట్లో 10వ వంతు మనం ఇస్తుంటాము. ఈ పాలు చిక్కగా ఉన్నప్పుడు, ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు అది జీర్ణం కావు కాబట్టి పాలల్లో వేడి చేసి ఫ్యాట్ తీసేసి పాలు సగం నీళ్లు కలిపి వాటికి పైపాటుగా మనము ఈ నెప్పలతోని మనం తాపినట్లయితే అవి దూడలు మంచిగా ఎదుగుదల అనేటువంటివి కనిపిస్తాయి. అదేవిధంగా మనము వారం రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఈ విధంగా నట్టల మందులు కూడా మనం తాపించుకోవాలి దూడలకి. 15 రోజులకు ఒకసారి, ప్రతి 15 రోజులకు ఒకసారి ఆక్సిటెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ కూడా మనం ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇచ్చినట్లయితే విరేచనాలని కూడా మనం తగ్గించవచ్చు. మరి అంటే ఈ పొదుగువాపు వ్యాధి గురించి మాట్లాడుతూ ఉన్నాం. దీని ప్రధానంగా మనకు చూసంటే లక్షణం ఏది ఉంటుంది, మనకి ఏది కనబడతా ఉంటుంది? ముఖ్యంగా మనము పాలు విండడానికి పోయినప్పుడు పొదుగుని ముట్టనియదు, అది బాగా నొప్పిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, అది ముట్టనియది, నొప్పి బాగుంటుంది. కాబట్టి ఈ మొదటి లక్షణం ఇదే. తర్వాత వాపు రావడం, మనం బయటకు వెళ్ళి చూస్తే వాపు అనేటువంటిది కనిపిస్తుంది. కాబట్టి మనము జ్వరం అనేటువంటిది కూడా ఉంటుంది, సరిగా డల్గా ఉండడం అనేటువంటిది గమనిస్తుంటాం. పశువు మనం పాలు విండిన వెంటనే పాలు అనేటువంటివి రాకపోవడము, లేకపోతే రక్తం రావడము, ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. మరి పాల జ్వరం అంటారు కదా, అవును, దీనికి వచ్చే అవకాశం ఉందంటారా? పాల జ్వరం అనేటువంటి పాల జ్వరం అనేటువంటిది ఎప్పుడైతే అధిక పాలిచ్చే పాడి పశువుల్లో పాలు ఎక్కువ ఇచ్చినప్పుడు కాల్షియం, మెగ్నీషియం ధాతువు లోపమైనప్పుడు పాల జ్వరం వస్తుంది. పాల జ్వరం అంటే ఉండవలసిన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఈ అధిక పాలిచ్చే పాడి పశువుల్లో. కాల్షియం, మెగ్నీషియం బయటకు వెళ్ళిపోతుంది. పాలల్లో కాల్షియం బాగుంటుంది, అందుకే మనం పిల్లలకు పాలు దాపాలంటాం. కాబట్టి మనము కాల్షియం, మెగ్నీషియంని పైపాటుగా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది పాల జ్వరంలో. మనకు సమయం దగ్గర పడతా ఉంది. పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ గురించి అనేక ప్రశ్నలు, సందేహాలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పిండ్రు. మీకు ధన్యవాదాలు. ఇంకెవరైనా రైతులు తమ సందేహాలను తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 9866 38 38 సార్ ఫోన్ నంబర్ మరొకసారి 986638 ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి ప్రతి మంగళ, గురు, శనివారాల్లో రాత్రి 7:15కు ప్రసారం అవుతుంది. మీరు విన్న ఈ కార్యక్రమం రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.